గురుగారు, కార్తీక మాసంలో సోమవారాల యొక్క విశిష్టత తెలియజేస్తారా? కార్తీక మాసం అంటేనే ప్రత్యేకత. అయితే కాకపోతే ఒక్క విషయం ఏంటంటే తల్లి, స్వామివారికి అభిషేకాలు చేస్తూ ఉంటారు కదా, ఇందులో రోజుకొక అభిషేకం ఉంటుంది. ఇందులో ఈ సోమవారాలు అయితే ఇంకా ప్రత్యేకత అయింది. అందరూ తెలిసి పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. కాకపోతే సోమవారం రోజున వచ్చేటువంటి తిథివార నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి ఒక గంధాభిషేకం కావచ్చు, భస్మాభిషేకం కావచ్చు, దూర్వాభిషేకం కావచ్చు. దూర్వ అనగా గరక, గరికతో కూడా గరికతో అభిషేకం చేస్తే నష్టపోయిన భూములు ఏవైతే ఉంటాయో అవి తిరుగు దక్కుతుంది అనేటువంటిది శాస్త్రం తల్లి. అంటే బిల్వ పత్రాలతో తెలుసు కానీ గరికతో అనేది ఉంటుందంటారా? ఇది నువ్వు దూర్వాలు అనేటువంటిది ఆయనకు పెడితే పోగొట్టుకుంది ఏదైనా తిరిగి వస్తుంది అనేటువంటిది శాస్త్రం. 4వ సోమవారం మాత్రం ఖచ్చితంగా పసుపుతో కానివ్వండి, లేకపోతే మనకు నవధాన్యాలు కావచ్చు వాటితో మాత్రమే చేయాలి. ఆఖరి సోమవారం. ఎందుకు గురువు గారు అట్లాగా ఆఖరి సోమవారం? సుమంగళి సౌభాగ్యంతో ఉండడానికి. ఒకవేళ ఈ సోమవారంలో గనక త్రయోదశి వస్తే, ఈ సోమవారంలో గనక త్రయోదశి వస్తే నువ్వుల నూనెతో మాత్రమే అభిషేకం చెయ్యాలి. ఓన్లీ నూనె, నువ్వుల నూనె, నల్ల నువ్వులతో అభిషేకం చెయ్యాలి. ఓకే, ఇంకా ఈ పంచామృతాలతో చేయకూడదు. శని దోష నివారణ కావాలి అంటే త్రయోదశి రోజున సోమవారం వస్తే ఖచ్చితంగా ఆ రోజున స్వామివారికి తైలాభిషేకం చెయ్యాలి. లేదా శని త్రయోదశి ఖచ్చితంగా కార్తీక మాసంలో 1, 2 ఖచ్చితంగా వస్తుంది ప్రతిసారి. ఆ వచ్చినప్పుడు కూడా స్వామివారికి శని దోష నివారణ కావాలి అని అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారికి తైలంతో అభిషేకం చేసి నల్ల నువ్వులు కూడా వేసి వస్త్రం వేసి బెల్లమును నల్ల ద్రాక్ష 2 తీసుకువచ్చి నివేదన పెట్టి తర్వాత వెళ్ళేసి శనేశ్వరుడి ఆరాధన ఆచరించాలి. అలా నీవు ఎప్పుడైతే ఆచరిస్తావో దాని యొక్క అనుగ్రహ ఫలితాన్ని నీవు పొంది స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తీసుకున్న వాడివయ్యి శని దోషం ఏదైతే ఉంటుందో అట్టి శని దోష పూర్తి నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది తల్లి. మిగతా 3 సోమవారాలు నార్మల్ పంచామృతాలతో చేసుకోవచ్చు అంటారు అభిషేకం? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత. అంటే గంధమే రావచ్చు, కుంకుమ రావచ్చు, లేదా పసుపు రావచ్చు. తిథివార నక్షత్రాలను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చూసి స్వామివారికి ఈ సోమవారం రోజున దీంతో అభిషేకం చెయ్యాలి. ఒకవేళ మీకు తెలవలేదు, ఎవరైనా పండితుల వారిని తెలుసుకొని దాంతో ఆచరించండి. అలాగే గురువు గారు.